హలో ఆల్, నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఉస్మానియా హాస్పిటల్, జేపీ రోడ్, వరంగల్. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో చాలా మంది ఒక డౌట్ ఏంటంటే, నాకు షుగర్ మూత్రంలో వచ్చిందా రక్తంలో వచ్చిందా. సో నేను చాలాసార్లు చెప్తాను వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్తో. అయినా మళ్ళీ ప్రతి కొత్త పేషెంట్ 10 ఏళ్ళ సీనియర్ పేషెంట్ అయినా సరే ఇదే ప్రశ్న, సార్ నాకు ఎక్కడ వచ్చింది, మూత్రంలో ఉందా షుగర్ రక్తంలో ఉందా. యాక్చువల్లీ ఏంటంటే రక్తం మనదే, మూత్రం మనదే. సో ఎప్పుడైతే రక్తంలో షుగర్ ఎక్కువ అవుతుందో అది భగవంతుడు మనకు కిడ్నీ రూపంలో, ఫిల్టరేషన్ రూపంలో కొద్దిగా షుగర్ని బయటికి నెట్టేసే ప్రయత్నంలో భాగంగా మనకు మూత్రంలో షుగర్ వస్తుంది. అయితే ఈ మూత్రంలో షుగర్ వస్తుందంటే మీనింగ్ ఏంటి, రక్తంలో షుగర్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు. అయితే దీనికి ఇంకొక ఎక్సెప్షన్ ఉంది. కొన్ని టాబ్లెట్స్ దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ప్రకారంగానే మూత్రం ద్వారా బయటికి షుగర్ని నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి మిగతా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మటుకు మూత్రంలో షుగర్ వస్తుంది అని అంటే మీకు రక్తంలో హయ్యర్ లెవెల్స్లో షుగర్ ఉన్నట్టు. సో రక్తం, మూత్రం ఈ రెండిట్లో షుగర్ ఉంది అని అంటే అది ఎక్కువ మోతాదులో షుగర్ ఉన్నట్టే, ఎక్సెప్ట్ కొన్ని కండిషన్స్లో. దీనిపై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.